గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు మిర్చి యార్డు ఎదుట రైతులు ధర్నా చేశారు. వందల మంది రైతులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వ్యయ ప్రయాసాల కోర్చి పండించిన పంటకు కనీస ధరైనా ఇవ్వటం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని వ్యవసాయ మంత్రి హామీ ఇచ్చారని 10 రోజులు గడుస్తున్నా హామీ నెరవేరలేదంటూ కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి యార్డు ఎదుట 2 గేట్ల ఎదుట రైతుల ఆందోళనతో గుంటూరు చిలకలూరిపేట, గుంటూరు నరసరావుపేట మార్గంలో వాహనాలు స్తంభించిపోయాయి. రైతులు చేపట్టిన ఆందోళనకు సిపిఐ అనుబంధ రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, వైకాపా నేతలు మద్దతు ప్రకటించారు. మిర్చి యార్డు చైర్మన్ సుబ్బారావు రైతుల వద్దకు వచ్చి మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లామని, త్వరలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరిపే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని సుబ్బారావు చెప్పారు. వేసాం సార్ మేము 2 ఎకరాలు వేస్తే మొత్తం పెట్టుబడి కూలి కోత కాకుండా 2 లక్షలు అయింది పెట్టుబడి. నేల మందు బల మందు కలిపి 2 లక్షలు అయింది. ఇక్కడికి వస్తే మొత్తం 1 లక్ష కూడా రాలేదండి. 2 ఎకరాలకు వచ్చేసి 1 లక్ష రూపాయలు లాస్ వచ్చింది. ఇప్పుడు మామూలుగా మందులు కొట్టాలి సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇక్కడ కూలీలకి లేదు. ఇవాళ మాది 4,200 వేసినది. ఏది తేజ రకం 10,000 12,000 అమ్మింది. మిరగాయలు 4,000 పోయిన సంవత్సరం 10,000 అమ్మితే 4,000 రేటు కోలేదండి. ఇవాళ 4,200 3,000 కానీ చేసిండు. పరిస్థితి ఒక కింద వచ్చేసి ఆడపిల్లల కూలికి కనీసంగానైనా సరే ఇంకా 200 రూపాయలు అప్పు పడాల్సి వస్తుంది. ఎకరా వచ్చి 40,000 35,000 కౌలుకు తీసుకుంటున్నాం. కౌలు ఇప్పుడు కాలువలు రాని దాని మీద బోర్లు పెట్టి ఇంజిన్లో నీళ్ళు ఎత్తే ఎకరాకు నీళ్ళకే 30,000 40,000 అవుతున్నాయి. దాదాపు ఎకరాకు వచ్చి 1,80,000 ఖర్చు పెడితే మనకి ఏడు మిగులుతుంది ఏంటంటే చివరికి వచ్చేసరికి 90,000 60,000 70,000 వస్తుంది. మిర్చి రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది. క్వింటాలు 11-12 వేల రూపాయలు ఉన్నటువంటి ధర కేవలం నెల రోజుల్లో 4-5 వేల రూపాయలు పడిపోయింది. రోజు గుంటూరు జిల్లాలోనే 2 లక్షల ఎకరాల్లో వేసినటువంటి పంట అనేక వర్షాలు లేక కల్తీ విత్తనాలతోటి అనేక నీళ్లు లేక రైతాంగం కష్టపడి పంట పండిస్తే తీరా అమ్ముకునేదానికి యార్డుకు వస్తే వాళ్ళకి గిట్టుబాటు కాక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి మార్క్ఫెడ్ ద్వారా క్వింటాకు 10,000 రూపాయలకి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మార్క్ఫెడ్ని ఎలా రంగంలో దించాలా, మనం ధరలు యథాపతనం కాకుండా చూడాలా, రైతు ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత కొనుగోలు చేయొచ్చు, అదేవిధంగా ఎంత ధర నిర్ణయించాలా, మొత్తం రైతుల దగ్గర ఎంత ఉందనేది కూడా ఆలోచించాం. సుమారు ఒక 7,000 నుంచి 8,000 రూపాయలు ధర నిర్ణయిద్దాం. ఒక్కొక్క రైతు దగ్గర నుంచి 10 క్వింటాలు కొనుగోలు చేపిద్దాం. సుమారు 12 లక్షల క్వింటాలు పైగా రైతుల దగ్గర ఉన్నాయి. ఏదే విధంగా 800-900 కోట్ల రూపాయలు అవసరం అయితే 300-400 కోట్ల రూపాయలు ముందు మొదటి విడతగా విడుదల చేస్తే మార్కెట్ దగ్గర కొనుగోలు చేపిద్దాం అన్నారు. అదేవిధంగా నాఫెడ్ ద్వారా కూడా కొనుగోలు చేయించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.